హల్లెలూయా. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. కుమారి, సమాధానం గలదానివే వెళ్ళు, నీకు స్వస్థత జరిగిందంటాడు. హల్లెలూయా. అలాగే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇచ్చిన చదివిన వాక్యం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు మధ్య ఉన్నవాడు నేనే అనియు. ఇశ్రాయేల్ అంటే బాగా ప్రార్థన చేయండి, ఒక 10 మంది 20 మంది కలిసి మీ మధ్యలో దేవుడు ఉంటాడు. ముచ్చట్లు పెట్టండి, దయ్యం ఉంటుంది. పనికి మళ్ళీ ముచ్చట్లు పెట్టండి, మీ మధ్యలో దయ్యం ఉంటుంది. లోక సంబంధం ముచ్చట్లు పెట్టండి, మీ మధ్యలో దయ్యం ఉంటుంది. మనుషుల ముచ్చట్లు పెట్టండి, మీ మధ్యలో దయ్యం ఉంటుంది. హల్లెలూయా. చెప్పండి, మీ మధ్యలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. అప్పుడు ఇశ్రాయేలుల మధ్య ఉన్నవాడు నేనే అనియో, నేను తప్ప వేరొక దేవుడు లేడ.